హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ మీల్ మేకర్ మసాలా కర్రీ. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మీల్ మేకర్ కర్రీలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రైస్లోకి రోటీలోకి బాగుంటుంది. వాటర్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు అందులో మీల్ మేకర్ని వేసుకొని 2 minutes బాయిల్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. దీన్ని పప్పుగుత్తితో అయినా స్మాషర్తో అయినా ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ని స్క్వీజ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో చెక్క, లవంగం, ఇలాచి, 1 tablespoon జీలకర్ర, గసగసాలు, జీడిపప్పును వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 cup పెరుగు, పొడుగ్గా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ టమాటాను వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో 2 tablespoon ఆయిల్, రిచ్నెస్ కోసం బటర్ని వేసి కరిగించుకోవాలి. అది కరిగాక చెక్క, లవంగం, ఇలాచి, 1 tablespoon జీలకర్రని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చిన్నగా చాప్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసి వేయించుకోవాలి. అది వేగాక మెత్తగా దంచుకున్న 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి. తరువాత చిటికెడు పసుపు, 1 tablespoon కారం, 1/2 tablespoon ధనియాల పొడి, కరివేపాకును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి ఆయిల్ ఎంత చక్కగా తేలుతుందో. ఇప్పుడు అందులో మీల్ మేకర్ని వేసి కర్రీకి సరిపడా వాటర్ని పోసి రుచికి సరిపడా ఉప్పుని వేసి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఎంత చక్కగా ఉడికిందో. చివరిగా కొత్తిమీరని చల్లుకొని దించేసుకోవాలి. పిల్లల నుండి పెద్దల వరకు మీల్ మేకర్ని ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. మీల్ మేకర్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.